ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిపై అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నందమూరి బాలకృష్ణ రెచ్చిపోయి మాట్లాడిన భాషకు ఏకంగా రాష్ట్రం మొత్తం రగిలిపోయింది. ఓవైపున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడంపై వాళ్ళందరూ రియాక్ట్ అవుతే, మరోవైపున మెగాస్టార్ చిరంజీవిని వ్యంగ్యంగా చిరంజీవిపై బాలకృష్ణ మాట్లాడిన తీరుతో మెగా అభిమానులు రగిలిపోయారు. రెండు వైపులా చెంపలు చెల్లమనిపించేలా, గువ్వలు గుయ్యి అనిపించేలా కార్యక్రమం కూడా చేశారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెగా బ్రదర్స్ అంటే నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, దీనిపై స్పందించలేదు. పైగా ఈ ఎపిసోడ్ మొత్తంలో రెండు విషయాలు మాత్రం చాలా క్లియర్గా బయటపడ్డాయి. ఒకటి స్వార్థ రాజకీయం, స్వార్థ ఆలోచనలు. మరొకటి సామర్థ్యం, క్యాపబిలిటీ, గొప్పతనం. ఇవి ఈ ఎపిసోడ్తో క్లియర్ కట్గా బట్టబయలయ్యాయి. ఇందులో మొదట మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే అది ఎవరిది స్వార్థం. ఇవే వ్యాఖ్యలు ఈరోజు బాలకృష్ణ గారు ఏవైతే చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాఖ్యలే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సొంత తమ్ముడైన ఈ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడారు. సినిమా పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని అవమానం చేశారంటూ పవన్ కళ్యాణ్ చాలా ఎద్దేవాగా మాట్లాడారు. జగన్, అసలు నువ్వు ఏకపక్షివా? అసలు నువ్వు మనిషివా? నియంతవా? నువ్వు రాజువా? అక్కడ కూర్చుంటే వీళ్ళందరూ నీకు వంగి దండాలు పెడతారా? దండాలు పెట్టిస్తావా? మెగాస్టార్ అయిన మా అన్నయ్య చిరంజీవి గారు మీకు నమస్కారం చేస్తుంటే ముసిముసిగా నవ్వుతావా అంటూ ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. వాస్తవం తెలిసినప్పటికీ, అక్కడ ఏం జరిగిందో తెలిసినప్పటికీ స్వయంగా ఆ మీటింగ్లలో, పరిశ్రమ మీటింగ్లలో టాలీవుడ్ పరిశ్రమ పెద్దగా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అందులో పాల్గొన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం స్పందించలేదు. ఎక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి దీనిపై మాట్లాడలేదు. కానీ ఇదే ఈరోజు చేసిన మాటలు, ఈరోజు మాట్లాడిన మాటలు మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ముందే మాట్లాడి ఉంటే బహుశా ఇంతగానం సినిమా ఇక్కడ దాకా వచ్చి ఉండేదే కాదు. ఎందుకు మాట్లాడేదేదో దేవుడికి తెలియక, కానీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ మాత్రం భారీగానే జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అదే వ్యాఖ్యలు బాలకృష్ణ గారు కాస్త ఘాటుగా చేసేసరికి వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా డిసైడ్ అయ్యి వెంటనే ఆ వ్యంగ్యంగా బాలయ్య మాట్లాడిన వ్యంగ్య పదాలు చూసి దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద లెటరే వదిలారు. ఇది అసలు కథ. కానీ ఈ కథలో స్వార్థం అప్పుడు మెగాస్టార్ చేతిలో కూడా ఉంది. స్వార్థం ఏందయ్యా అంటే పవన్ కళ్యాణ్కు ఉపయోగపడుతుందని, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా బాగుండాలనే ఉద్దేశంగా, రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది రాకుండా మెగాస్టార్ ఆనాడు దీనికి అసలు ఏం జరిగిందనేది వివరణ ఇచ్చే ప్రయత్నం ఆ రోజు చేసి ఉంటే బాగుండేది. కానీ అది వైసీపీకి ప్లస్ అవుతుందని గమనించిన మెగాస్టార్ ఆ రోజు మౌనంగా ఉన్నారు. ఈరోజు దీనికి అసలు కారణం ఏంటి? మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా చెప్పినారు. ఎక్కడికి పోయాం, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎలా ఆహ్వానించారు, ఏం చేశారు అనేది అంతా కూడా కట్ చేస్తే ఈరోజు మెగాస్టార్ అయిన చిరంజీవి గారికి ఇంత పెద్ద అవమానం జరుగుతుంటే టాలీవుడ్ నుంచి ఏ పెద్దలు రాలేదు బయటికి. టాలీవుడ్ నుంచి ఏ పెద్దలు మాట్లాడలేదు బయటికి వచ్చి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఇద్దరు కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు వస్తేనే, లేదంటే వ్యక్తిగత అవసరాలు ఉంటేనే వాళ్ళు స్పందిస్తారా? లేదంటే ఇలాంటి వాటిల్లో వాళ్ళు స్పందించరా? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. అయితే ఎట్టకేలకు చిరంజీవి గారు నోరు విప్పడంతో బాలకృష్ణకే కాదు, తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కూటమికి కూడా ఊహించని షాక్ మాదిరిగానే గట్టిగా తగిలింది. బాలకృష్ణ గారు అన్న ఒక్క మాటకే మెగాస్టార్ చిరంజీవికి ఇంత కోపం బయటకు వస్తే, గడిచిన 3 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లుతూనే ఉన్నారు. సైకో అంటున్నారు. టాలీవుడ్ పరిశ్రమను పూర్తిగా భ్రష్టు పట్టించిందే జగన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హీరోలకు మర్యాద అయ్యారు అంటూ ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు 3 ఏళ్ల నుంచి కూడా. ఈ ఒత్తిడిని అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా, ధైర్యంగానే ఎదుర్కొన్నారు, తీసుకున్నారు కూడా. ఎప్పుడు కూడా వీటిపై స్పందించలేదు, ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ తన వల్లే జగన్ 3 ఏళ్ల పాటు అవమానాన్ని భరించాల్సి వచ్చిందన్న విషయం మాత్రం ఈ మెగాస్టార్ చిరంజీవికి గుర్తించారు ఈ రోజుతో. అందుకే జగన్కు ఇక ఈ అవమానాలతో చెక్ పెట్టేందుకే తన పేరును వాడుకోవద్దనే ఉద్దేశంతోనే నిన్న ఈ ప్రకటన చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల ముందు జరగాల్సిన ప్రక్రియ, కానీ ఇప్పుడు ఆలస్యంగా ఎన్నికలకు ముందు ఇవ్వాల్సి ఉండేది, కానీ ఆలస్యమైంది. గతంలో జగన్ను బలంగా టార్గెట్ చేసినామా అన్న గౌరవం అంటూ పదే మాట్లాడిన ఈ పవన్ కళ్యాణ్
ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో హెలికాప్టర్లు, సెక్యూరిటీలు, హంగులు, ఆర్భాటాలతో బిజీగా గడుపుతున్న ఈ వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్న గౌరవం గురించి మాట్లాడరా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చేసిన ఈ వ్యంగ్యాస్త్రం నిలదీయడా? కూటమి ప్రయోజనాల్లో ఉన్నారు కాబట్టి, కూటమి గట్టి ఉన్నారు కాబట్టి బహుశా ఎవరు ఏమన్నా సొంత అమ్మనన్నా సొంత అన్ననన్నా కూడా మౌనంగా ఉండిపోతారా? నాగబాబు అయితే ప్రతినిత్యం బురద జల్లిన ఏ వ్యక్తిని వదలకుండా తీరుతుంటాడే, మరి ఇప్పుడు ఆ నాగబాబు మౌనం ఎందుకు? సొంత అన్న అవమానాన్ని కూడా పట్టించుకొని పవన్ కళ్యాణ్ రేపు మాకు గౌరవం కాపాడతారా అని క్యాడర్లో జనసేన అసంతృప్తితో ఇప్పుడు రగిలిపోతోంది. రామారావు కొవ్వూరు ఇన్ఛార్జ్ ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేశారు. ఇప్పుడు చిరంజీవి అవమానం పైన మౌనం వహించడం. జనసేనలో మనం టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వాళ్ళు మనపై మాట్లాడినా మౌనంగా ఉండాలి. ఇదిగో ఇది సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్తారు? బాలకృష్ణ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ మౌనం వహించడం రాజకీయంగా పెద్ద చర్చకు ఇప్పుడు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ గతంలో అన్న గౌరవాన్ని రాజకీయంగా వాడుకున్నారే అనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతుంది. అన్న గౌరవం కేవలం నీకు రాజకీయంగా ఉపయోగపడితే చాలు తప్ప మానసికంగా మాత్రం అన్న గౌరవం కాపాడే ప్రయత్నం చేసే దిశగా నువ్వు అడుగులు వేయడం లేదు. ఇది సొంత తమ్ముడిగా గొప్పవాడివి నువ్వు. ఏదేమైనా జగన్ను అనవసరంగా గెలికి గిచ్చుకున్నందుకు రాను అదే కర్మ మెడకు చుట్టుకుంటుంది అంటారు కదా, ఇప్పుడు అచ్చం అలాగే పవన్ కళ్యాణ్ కూడా అంతే. రాజకీయంగా అన్నను వాడుకున్నాడు, రాజకీయంగా అన్న పేరు చెప్తే రెచ్చిపోయాడు. కట్ చేస్తే ఈరోజు అన్నకు జరిగిన అసెంబ్లీ సాక్షిగా అవమానాన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఇక్కడ పవన్ది, మెగాస్టార్ చిరంజీవిది కేవలం స్వార్థం అయితే, జగన్మోహన్ రెడ్డి గారిది సామర్థ్యం, క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి, స్టేబిలిటీగా నిలబడి ఆ సామర్థ్యంతోనే గెలుస్తూ పోతున్నారు. ఇది అసలు విజయం అంటే.